ఒక గుర్తు తెలియని మహిళ రక్తంతో కూడిన సంచిని పట్టుకుని బస్సులోకి ఎక్కుతుంది. ఈమెను చూడగానే బస్సులో ఉన్న వారికి అనుమానం వస్తుంది. ఇంతలో ఈమె తెచ్చిన సంచి కదులుతూ ఉండడంతో ఇది చూసిన అమ్మాయి తన తల్లిని పట్టుకుని కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో ఆ బస్సులో ఉన్న టీవీలో సిటీలో గుర్తు తెలియని హత్య జరిగిందని, అనుమానంగా ఎవరైనా కనబడితే పోలీసులకు ఫోన్ చేయమని చెప్తారు. ఇది చూడగానే ఇక బస్సులో ఉన్న వాళ్ళకి ఈ మహిళ మీద అనుమానం కలుగుతుంది. వెంటనే ఆ సంచిలో ఏముందో తీసి బయటకు చూపించు అని అడుగుతారు. కానీ ఈ మహిళ ఇందులో ప్రమాదమైనది ఏమీ లేదు అని చెప్తుంది. అయినా సరే ఈ వ్యక్తికి అనుమానం తీరక బలవంతంగా ఈమె దగ్గర ఉన్న సంచిని ఉపదిస్తాడు. ఇంతలో ఈ సంచిలో నుంచి ఒక పెద్దని కోడిపెట్ట బయటకు దూకుతుంది. అప్పుడు ఈ మహిళ నేను చెప్పాను కదా ఎందుకని నా పెట్టను బయటకు వదిలేశారు అంటూ తిడుతూ ఉంటుంది. అప్పుడు ఈ వ్యక్తి ఇందులో కోడిపెట్ట ఉందని ముందే చెప్పవచ్చు కదా అని అంటాడు. అప్పుడు బస్సులో ఉన్న ఇంకొక మహిళ ఈ కోడిపెట్టను తీసుకుని సంచిలో పెట్టి ఈ మహిళకు ఇస్తుంది. ఈమె ఆ సంచిని లాక్కుని నువ్వేమీ నాకు సహాయం చేయనక్కర్లేదు, మీకసలు మానవత్వమే లేదు అంటూ తిట్టుకుంటూ ఈమె బస్సు దిగుతుంది. ఈమె వెనకాలే ఆ మహిళ కూడా బస్సు దిగుతుంది. అలాగే ఈమె తన కొడుక్కి ఫోన్ చేసి రిసీవ్ చేసుకోవడానికి రమ్మంటుంది. అయితే ఈ మహిళ కొడుకు తన పాపకు ఆరోగ్యం బాలేదని బయటకు రావడం కుదరదని చెప్తాడు. దీంతో ఈమె ఎలాగోలా కష్టపడి ఇంటికి చేరుకుంటుంది. అయితే ఈమె ఇంటికి రాగానే ఈమెకు బస్సులో కనిపించిన సంచి, అలాగే ఆ బస్సులో ఈమె చూసిన మహిళ తన ఇంట్లో ఉంటుంది. ఆ మహిళను చూడగానే ఈమె షాక్ అయిపోతుంది. నువ్వెందుకు నా ఇంట్లో ఉన్నావు అని ఈమెను అడుగుతుంది. అప్పుడు ఈమె నీ కొడుకే నా కూతుర్ని లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు అని చెప్తుంది. దీంతో వెంటనే ఈ మహిళ తన కొడుకుని పక్కనే ఉన్న గదిలోకి తీసుకువెళ్లి ఈ మహిళ అసలు మంచిది కాదని, బస్సులో తనతో గొడవ పెట్టుకుందని, ఇలాంటి కుటుంబంలోని అమ్మాయిని నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావని అడుగుతుంది. మిగతా స్టోరీ కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.